రైట్. ఇక్కడ ఆల్రెడీ ఏపీఎస్సి ఈ డిఎల్ కు సంబంధించి అదే మాదిరిగా జేఎల్ కు సంబంధించి డిఎల్ మరియు జేఎల్ నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. డిఎల్ మరియు జేఎల్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, ఇది ప్రధానంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో జేఎల్స్ కావచ్చు, మామూలు కాలేజీల్లో జేఎల్స్ కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే కళాశాలలో జేఎల్స్ కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే కళాశాలలో డిఎల్స్ కావచ్చు, మామూలు కళాశాలలో డిఎల్స్ కావచ్చు. వీటన్నిటికి సంబంధించి ఏపీఎస్సి ఆల్రెడీ ఎగ్జామ్స్ డేట్స్ ప్రకటించేసింది. ఎగ్జామ్ డేట్స్ ప్రకటించిన తర్వాత మీకు తెలుసు ఆల్రెడీ చాలా మందికి ఈ జేఎల్ డిఎల్ లో మనకు 2 పేపర్స్ ఉంటాయి. అందరికీ కామన్ గా ఉండే పేపర్ ఏంటంటే జనరల్ స్టడీస్. ఇక మిగతా పేపర్ ఏముంటుంది, కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏ అంశంలో ఎగ్జామ్ రాయాలనుకుంటారో ఆ పేపర్ ఉంటుంది. ఇప్పుడు డిఎల్ వారికి తీసుకుంటే డిఎల్ వారికి కోర్ సబ్జెక్టు 150 మార్కులు, 150 ప్రశ్నలు ఉంటవి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు, మొత్తం 300 మార్కులు కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. జనరల్ స్టడీస్ కూడా 150 ప్రశ్నలు ఉంటవి, 150 మార్కులు ఉంటవి. మొత్తము 450 మార్కులకు ఏముంటుంది, ఎగ్జామ్ ఉంటుంది డిఎల్ వారికి. ఇక్కడ మీరు కోర్ సబ్జెక్ట్ అంటే 150 ప్రశ్నలే ఉంటాయి, ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు. జనరల్ స్టడీస్ కోర్ సబ్జెక్ట్ అంటే మీ సబ్జెక్ట్ కాబట్టి మీకు కొంచెం దాని పట్ల అవగాహన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఎల్ అంటే కంపల్సరీగా పీజీ స్థాయి చదవాలి. పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మనం ఆ కోర్ సబ్జెక్టు మనం చదవగలగాలి. మీరు అందరు కూడా పీజీ చేసిన వాళ్ళే కాబట్టి అందులో దీనికి ఏదైతే మనకు డిఎల్ కు కంపల్సరీగా సెట్ క్వాలిఫై కావాలి. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది, ఆ సెట్ క్వాలిఫై కావాలి. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే డిఎల్ సాధించాలి అంటే జనరల్ స్టడీస్ పైన కనీస అవగాహన ఉండాలి. అంటే కనీసంలో మనకు 150 మార్కులకు 150 మార్కులు కాకపోయినా కానీ ఒక 90 నుంచి ఒక 100 మార్కుల వరకు మనం జనరల్ స్టడీస్ లో మార్క్ చేయడానికి అవకాశం ఉండాలి. 90 నుంచి 100 మార్కుల వరకు కనీసం మనం మార్కులు చేయగలిగితే మనం పోటీలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రతిదీ మీరు గమనించాలి. ఈ మధ్యకాలంలో ఏ ఎగ్జామ్ జరిగినా కానీ జనరల్ స్టడీస్ లో ఎవరైతే ఎక్కువ మార్కులు సాధిస్తున్నారో వాళ్ళే విజేతలు. మన ఎన్రోల్మెంట్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే గతంలో ఎన్రోల్మెంట్ ఈఓ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఏవైనా కానీ కోర్ సబ్జెక్ట్ తో పాటుగా జనరల్ స్టడీస్ లో మనకు కంపల్సరిగా పట్టుండాలి. కాబట్టి జనరల్ స్టడీస్ లో కనీస మార్కులు సాధించాలి అంటే మనము ఎంతసేపు కోర్ సబ్జెక్ట్ చదువుకొని ఎగ్జామ్ లో మనం విజయం సాధిద్దాం అనుకుంటే మాత్రం అసంభవం. జనరల్ స్టడీస్ లో కూడా కనీస మార్కులు సాధించాలి. కాబట్టి మన వంతు బాధ్యత జనరల్ స్టడీస్ లో కనీస మార్కులు సాధించే ఉద్దేశంతో, సాధించే లక్ష్యంతో ఆదినారాయణ అకాడమీ కూడా ఈ జేఎల్ కోసం, డిఎల్ కోసం ప్రిపేర్ అయ్యే మిత్రుల కోసము మరొక టెస్ట్ సిరీస్ ఒకటి లాంచ్ చేయబోతుంది. ఇప్పుడు ఈ సమయంలో క్లాసెస్ అవసరం లేదు, టెస్ట్ సిరీస్. మీకు తెలుసు జనరల్ స్టడీస్ లో మొత్తము 10 టాపిక్స్ ఉంటాయి. 10 టాపిక్స్. ఈ 10 టాపిక్స్ లో 2 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 2 టాపిక్స్ ఇవి మ్యాథ్స్ కు సంబంధించిన పేపర్స్. మ్యాథ్స్ కు సంబంధించి అంటే లాజికల్ రీజనింగ్స్ అవన్నీ ఉంటాయి. సో ఈ 2 టాపిక్స్ తప్ప 2 టాపిక్స్ మాత్రం మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయలేము. మిగతా 8 టాపిక్లకు సంబంధించి అది జాగ్రఫీ కావచ్చు, స్టాండర్డ్ జాగ్రఫీ, అది ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, దాని ఈ మధ్య కాలంలో జాగ్రఫీలో ఏవైతే అప్డేట్ అంశాలు ఉంటాయో వాటిని యాడ్ చేసుకుంటూ వస్తాం. హిస్టరీ కూడా, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ ఈ మధ్య కాలంలో వార్తల్లో ఉన్న అంశాలు. అదే పాలిటీ, ఇండియన్ పాలిటీకి సంబంధించి కావచ్చు, ఏపీ పాలిటీకి సంబంధించి కావచ్చు, ఈ మధ్య కాలంలో వార్తల్లో ఉన్న అంశాలు. ఎకానమీ, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఈ మధ్య కాలంలో కొత్త బడ్జెట్, ఏపీ బడ్జెట్, ఈ మధ్య కాలంలో ఏపీకి సంబంధించిన అంశాలు, ఇండియాకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకుంటూ వస్తాం. ఇట్లా మనకు ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ. ఇకపోతే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ మధ్య కాలంలో సైన్స్ లో వచ్చిన కొత్త మార్పులు ఏమిటంటే, సైన్స్ కు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ లో మనకు ప్రధానంగా ప్యూర్ సైన్స్ కొన్ని ఉంటాయి. అంటే విటమిన్లు, వ్యాధులు, ఇవన్నీ కూడా. ఇక పర్యావరణం, ఎన్విరాన్మెంట్ కు సంబంధించిన
ఉద్యమాలు ఏంటి, పర్యావరణ ఉద్యమాలు ఏంటి, పర్యావరణానికి సంబంధించి ఈ మధ్య కాలంలో వార్తలు ఉండే అంశాలు ఏంటి, డిజాస్టర్స్ విపత్తులకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, విపత్తుల యొక్క అప్డేట్స్ ఏంటి, జాతీయ అంశాలు ఏంటి, అంతర్జాతీయ అంశాలు ఏంటి, ఇట్లా మనకు ఒక 8 అంశాలు ఉంటాయి. ఇది మొత్తం 10 అంశాలలో 2 అంశాలు మ్యాథ్స్ మనమైతే టెస్టులు చేయము. ఓన్లీ 8 అంశాలకు సంబంధించిన టెస్టులు మాత్రమే చేస్తాం, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 8 అంశాలకు సంబంధించిన టెస్టులని గత అనుభవాలను బేస్ చేసుకొని, గత అనుభవాల యొక్క మనం ఆల్రెడీ చాలా నుంచి ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మనకు ఐడియా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మాత్రమే టెస్టులు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ రోజు మనం ఏప్రిల్ 19కి వచ్చేసాం. అంటే ఈ నెలలో మనకు మనకు ఒక 11 రోజుల సమయం ఉంటుంది. మే నెలలో 31 రోజులు ఉంటుంది. ఇక జూన్ 16వ తారీఖు మనకి ఇప్పుడు జూన్ 19వ తారీఖు జనరల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంటుంది. జూన్ 19వ తారీఖు అందరికీ కామన్ గా జనరల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే జూన్ 15వ తారీఖు వరకు ఈ రోజు అంటే ఈ రోజు నుంచి అంటే ఈ రోజు కాదు, ఈ రోజు వాస్తవంగా కోర్సు లాంచ్ చేస్తాం. ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 19 నుంచి జూన్ 15వ తారీఖు వరకు మనం జనరల్ స్టడీస్ కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఒక షెడ్యూల్ ప్రకారం ఒక సిస్టమేటిక్ గా మీకు అందించడం కోసం ఆంధ్ర అకాడమీ ఒక కోర్సు లాంచ్ చేయబోతుంది. ఈ రోజు ఎవరైతే డిఎల్ కోసం, ఎవరైతే జేఎల్ కోసం ప్రిపేర్ అయ్యే మిత్రులు ఉన్నారో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే, దీనికి సంబంధించిన విధి విధానాల పట్ల మీకు అవగాహన కావాలి అనుకుంటే ఒకసారి నా నెంబర్ కాల్ చేయండి. నేను ఏవైతే చెప్పానో ఇప్పుడు ఇక్కడ ఏవైతే చెప్పానో ఇదే అంశాలు మనకు టెస్ట్ సిరీస్ రూపంలో ఉంటాయి. 8 అంశాలను మాత్రమే మనం టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఒక షెడ్యూల్ ప్రకారము సిస్టమేటిక్ గా అప్డేటెడ్ అంశాలని మనకుండే స్టాండర్డ్ అంశాలతో కలుపుకొని టెస్ట్ స్టడీ చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు కనీసం 90 నుంచి 100 మార్కులు జనరల్ స్టడీస్ లో సాధించాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తొందరపడండి. ఈ టెస్ట్ సిరీస్ ఈ రోజు మనకు సాయంత్రం మాక్సిమం 4-4:30 ఆ ప్రాంతంలో మీకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఎవరైతే డిఎల్ కోసం, జేఎల్ కోసం కంపల్సరీగా ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ టెస్ట్ సిరీస్ అంతా కూడా తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉండదు. తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుంది. తెలుగు మీడియం మీకు అవకాశం ఉండే వాళ్ళు మాత్రమే మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. కానీ మీ కోర్ సబ్జెక్టుకు మీరు ఎంత విలువ ఇచ్చారో జనరల్ స్టడీస్ కూడా అంతే విలువ ఇవ్వాలి. జనరల్ స్టడీస్ లో కనీసం మార్కులు మనం తీసుకురాకుండా ఉద్యోగం సాధించాలనేది మాత్రం అసంభవం. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. మీకు దీని పట్ల ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. మీకు మన పట్ల నమ్మకం ఉంటే మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది, ఒకసారి ఇన్స్టాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.